నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. బయటికి స్నేహం, ప్రేమలా కనిపించే కొన్ని ఘటనల వెనుక మోసం, మత మార్పిడి ఒత్తిళ్లు లేదా ఇతర నేరపూరిత అంశాలు దాగి ఉన్నాయా? కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబం రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్లో రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్పై వేధింపులు, మత మార్పిడికి ఒత్తిడి చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్నట్లు చెబుతున్న ఘటనలకు నిషేధిత పిఎఫ్ఐ వంటి సంస్థలతో ఏమైనా సంబంధం ఉందా? తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి నెట్వర్క్లు ఉన్నాయా? అంతర్గత భద్రతకు నిజంగా ముప్పు ఉందా? అసలు దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ ఘటనల వెనుక ఉన్న శక్తులు ఎవరు వంటి అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ప్రేమకు మతం ఉండదు, కానీ ప్రేమ పేరుతో మోసం, బెదిరింపులు, బలవంతం జరిగితే అది మాత్రం తీవ్రమైన నేరం. ఇలాంటి ఘటనలకు రాజకీయంగా, సామాజికంగా లవ్ జిహాద్ అనే పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. అయితే అసలు నిజం ఏమిటి? నిజంగా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థీకృత కుట్రకు ఆధారాలు ఉన్నాయా? లేక వేరు మోసపూరిత సంబంధాలను ఒకే పేరుతో పిలుస్తున్నారా? అధికారిక రికార్డులు ఏం చెబుతున్నాయి? కోర్టులు ఏం చెబుతున్నాయి? ఇక సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వాదనల్లో నిజమెంత? ఈ అంశాలపై వాస్తవాలు, ఆరోపణలు, అనధికారిక నివేదికలను విడివిడిగా పరిశీలిద్దాం. మానవ సంబంధాలను మోసానికి ఉపయోగించి, ప్రేమ పేరుతో నమ్మించి, చివరికి మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తున్న లవ్ జిహాద్ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఘటనలు పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. దీనివల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అధికారిక నివేదికలు, కోర్టు తీర్పులు, ఎన్సీఆర్బీ గణాంకాలు, బాధితుల ఫిర్యాదులను పరిశీలిస్తే అసలు ఈ వ్యవహారం వెనుక ఏముంది? ఇది నిజంగా వ్యవస్థీకృత కుట్ర, లేక వ్యక్తిగత నేరాలు, సామాజిక మార్పులకు సంబంధించిన పరిణామాలా? అసలు వాస్తవాలేంటి? దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ లేదా మోసపూరిత మతాంతర వివాహాల అంశం సామాజికంగా, చట్టపరంగా చర్చకొస్తోంది. ప్రేమ పేరుతో పరిచయం పెంచుకొని అసలు గుర్తింపును దాచటం, ఆ తర్వాత పెళ్లి లేదా సంబంధం పేరుతో మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడం జరిగితే అది తీవ్రమైన నేరంగా మారుతుంది. ఇలాంటి ఘటనల్లో మోసం, బెదిరింపులు, వేధింపులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తారు. అయితే ప్రతి మతాంతర సంబంధాన్ని లవ్ జిహాద్గా పరిగణించడం సరైంది కాదు. ఘటన వెనుక ఉన్న వాస్తవాలు, ఆధారాలు, దర్యాప్తు ఫలితాల ఆధారంగానే నిజాన్ని నిర్ణయించాలి. దేశంలోని పలు రాష్ట్రాలు బలవంతపు, మోసపూరిత మత మార్పిడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వేర్వేరు చట్టపరమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా మోసం, బలవంతం, బెదిరింపు, ప్రలోభం లేదా అనుచిత ప్రభావం ద్వారా జరిగే మత మార్పిడులను ఈ చట్టాలు లక్ష్యంగా చేసుకుంటాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో 2021లో ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్జేషన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ తీసుకురాగా, మోసం, బలవంతం, బెదిరింపు, అనుచిత ప్రభావం, ప్రలోభం లేదా వివాహం ద్వారా జరిగే అక్రమ మత మార్పిడులను ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో ఈ చట్టం కింద 2023 నాటికి 400కు పైగా కేసులు నమోదైనట్లు వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి. 2024లో ఈ చట్టానికి మరిన్ని కఠినమైన సవరణలు చేశారు. అయితే లవ్ జిహాద్ పేరుతో నమోదైన కేసులకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన అధికారిక గణాంకాలు లేవు. అందువల్ల ప్రచారంలో కనిపించే కేసుల సంఖ్యలను అధికారిక గణాంకాలుగా పేర్కొనే ముందు వాటి మూలాలు, కేసుల అసలు స్వరూపం, దర్యాప్తు వివరాలను పరిశీలించడం అవసరం. అధికారికంగా లవ్ జిహాద్ అనే పదానికి భారత చట్టాల్లో ప్రత్యేకమైన నిర్వచనం లేదు. ఎన్సీఆర్బీ కూడా ఈ పేరుతో ప్రత్యేకమైన నేర కేటగిరీని నిర్వహించదు.
అయితే మోసం, బలవంతపు మత మార్పిడి, వేధింపులు, బెదిరింపులు, గృహహింస వంటి నేరాలు మాత్రం వేర్వేరు చట్టాల కింద నమోదవుతాయి. అందువల్ల ఈ అంశంపై వచ్చే ప్రతి గణాంకాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఏ చట్టం కింద కేసు పెట్టారు, దర్యాప్తులో ఏం తేలింది, కోర్టు చివరకు ఏం చెప్పింది, ఇవే అసలు వాస్తవాలను తెలుసుకోవడానికి ముఖ్యమైన ప్రశ్నలు. ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసు తర్వాత కూడా లవ్ జిహాద్పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఒక హత్య లేదా నేర ఘటనను కేవలం మతం ఆధారంగా విశ్లేషించడం కంటే దర్యాప్తులో లభించిన ఆధారాలను పరిశీలించడం ముఖ్యం. ప్రేమ సంబంధాల్లో మోసం, హింస, బెదిరింపులు జరిగినట్లు తేలితే అవి తీవ్రమైన నేరాలే. అదే సమయంలో ఆధారాలు లేకుండా ప్రతి మతాంతర సంబంధాన్ని ఒకే కోణంలో చూడడం కూడా సరైంది కాదంటున్నారు సామాజికవేత్తలు. వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా బలవంతపు లేదా మోసపూరిత మత మార్పిడుల అంశంపై పలు సందర్భాల్లో వ్యాఖ్యానించాయి. మత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే మోసం, బలవంతం, బెదిరింపు లేదా ప్రలోభంతో మతం మార్పించడం చట్టపరంగా సమస్యగా మారుతుంది. అదే సమయంలో ఇద్దరు పెద్దలు తమ ఇష్టంతో వివాహం చేసుకోవడం కూడా వారి వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే. అందుకే స్వచ్ఛంద మతాంతర వివాహం ఒకటి, బలవంతపు మత మార్పిడి మరొకటి. ఈ రెండింటినీ ఒకటిగా చూడకూడదు. ఇక కోర్టుల విషయానికొస్తే జీవిత భాగస్వామిని తమ మతాన్ని ఎంచుకునే హక్కు ఉందని న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో మోసం, బలవంతం లేదా ప్రలోభం ద్వారా జరిగే మత మార్పిడులకు చట్టపరమైన రక్షణ ఉండదని పేర్కొన్నాయి. ఇలాంటి మోసాల్లో సోషల్ మీడియా కూడా ఒక వేదికగా మారుతోంది. నకిలీ పేర్లతో ఖాతాలు తెరవడం, తప్పుడు వివరాలతో పరిచయం పెంచుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడం, భావోద్వేగంగా దగ్గరవడం, ఆ తర్వాత బెదిరించడం లేదా బ్లాక్మెయిల్ చేయడం వంటి మోసాలు జరుగుతున్నాయి. ఇవి ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావు. అందుకే సోషల్ మీడియాలో పరిచయం అయ్యే వ్యక్తుల విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు వంటి సమాచారాన్ని అపరిచితులతో పంచుకోకూడదు. అనుమానం వచ్చినా, మోసం జరిగినా వెంటనే పోలీసులను, సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలి. లవ్ జిహాద్ చర్చలో మరో ముఖ్యమైన అంశం సామాజిక జనాభా మార్పులకు సంబంధించిన ఆరోపణలు. కొన్ని సంస్థలు దీనిని వ్యవస్థీకృత కుట్రగా ఆరోపిస్తున్నాయి. మరికొందరు మాత్రం దేశవ్యాప్తంగా ఒకే విధమైన కుట్ర జరుగుతోందని చెప్పడానికి సరిపడే అధికారిక ఆధారాలు లేవని అంటున్నారు. కాబట్టి కొన్ని ఘటనల ఆధారంగా మొత్తం దేశంలో ఒకే వ్యవస్థ పనిచేస్తోందని నిర్ధారించడానికి బలమైన ఆధారాలు అవసరం. అదే సమయంలో మోసం, బలవంతం, బెదిరింపులు వంటి నేరాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నేరాన్ని నేరంగానే చూడాలి. మొత్తం ఒక మతాన్ని నిందించకూడదు. ఈ వ్యవహారాల్లో కుటుంబాలపై పడే మానసిక ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. పిల్లలు ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు కుటుంబ విషాదం ఈ అంశంపై మరోసారి చర్చకు దారితీసింది. కుటుంబ సభ్యులు గోదావరిలోకి దూకిన ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలతో బయటపడగా ఇతర కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ ఘటనపై వేధింపులు, బెదిరింపులు, మతం మార్చుకోవాలని ఒత్తిడి వంటి ఆరోపణలు వెలువడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తులో ఉన్న ఆరోపణలను తుది నిజాలుగా కాకుండా దర్యాప్తులో ఉన్న అంశాలుగానే చూడాలి. ఈ ఘటన మాత్రం కుటుంబాల్లో సమస్యలు ఎంత తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చో చూపిస్తోంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి చట్టపరమైన చర్యలతో పాటు సామాజిక అవగాహన కూడా అవసరం. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
ఎవరైనా మోసం చేసినా, బెదిరించినా, బ్లాక్మెయిల్ చేసినా, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసినా విషయాన్ని దాచిపెట్టకుండా వెంటనే పోలీసులను, సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించాలి. చివరికి ఈ అంశంలో ముఖ్యమైనది ఒక్కటే. ఆరోపణల కంటే ఆధారాలు ముఖ్యం. మతం కంటే వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యం. ప్రేమ పేరుతో మోసం జరిగితే చట్టం తన పని చెయ్యాలి. అదే సమయంలో స్వచ్ఛందంగా జరిగే మతాంతర సంబంధాలను మోసపూరిత మత మార్పిడులతో కలిపి చూడకూడదు. శాంతి భద్రతలకు, సాంస్కృతిక సామరస్యానికి పేరుగాచిన తెలుగు రాష్ట్రాల్లోనూ లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం విషాదం ఈ చర్చను మరోసారి ముందుకు తెచ్చింది. రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ నుంచి వేధింపులు, మతం మార్చుకోవాలి అని ఒత్తిడి ఎదురైన ఆరోపణల నేపథ్యంలో ఒకే కుటుంబంలో ముగ్గురు గోదావరిలోకి దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. ఘటన తర్వాత పలు రాష్ట్రాల్లో తిరుగుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అసలు ఏం జరిగింది? తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆరోపణలు ఎంతవరకు ఉన్నాయి? ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల వెలుగుచూస్తున్న కొన్ని ఘటనలు తీవ్ర సామాజిక ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రేమ, స్నేహం, పరిచయం పేరుతో సంబంధాలు ఏర్పరచుకొని ఆ తర్వాత మానసికంగా, ఆర్థికంగా వేధించడం, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు కొన్ని కేసుల్లో వినిపిస్తున్నాయి. కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ విషాదం కూడా ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే చర్చకొచ్చింది. అయితే ఈ కేసులో ఆరోపణలు, దర్యాప్తులో బయటపడుతున్న అంశాలను వేర్వేరుగా చూడాల్సి ఉంటుంది. ఈ విషాద ఘటనకు రాజమహేంద్రవరంలోని గోదావరి రోడ్డు కమ్ రైలు వంతెన వేదికగా మారింది. అర్ధరాత్రి సమయంలో ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, 10 ఏళ్ల మనవడు రియాన్స్ రెడ్డి గోదావరిలోకి దూకారు. చిన్నారి రియాన్ష్ ప్రాణాలతో బయటపడగా మిగిలిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన తర్వాత లభించిన 2 సూసైడ్ నోట్లు ఈ కుటుంబం ఎదుర్కొన్న సమస్యలపై కీలక ఆరోపణలను వెలుగులోకి తెచ్చాయి. వాటి ఆధారంగానే పోలీసులు కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం భర్తను కోల్పోయిన తర్వాత మానసికంగా కుంగిపోయిన సౌజన్యతో సాదిక్ ఖాన్ పరిచయం పెంచుకున్నాడనే ఆరోపణలున్నాయి. ఆ పరిచయం తర్వాత డబ్బులు తీసుకోవడం, వేధించడం, ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వేధింపులు, మానసిక ఒత్తిడి కారణంగానే కుటుంబం తీవ్రంగా కుంగిపోయిందని సూసైడ్ నోట్లలో పేర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వాస్తవాలు దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో తేలాల్సి ఉంది. ఘటన తర్వాత సాదిక్ ఖాన్ తప్పించుకునేందుకు ప్రయత్నించిన తీరు కూడా పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. ఘటన జరిగిన రాత్రే కోనార్క్ ఎక్స్ప్రెస్లో వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు తన మొబైల్ ఫోన్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులో ఆన్లైన్ లావాదేవీలను ఉపయోగించకుండా జాగ్రత్త పడ్డాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తిరుగుతూ పాత పరిచయస్తుల వద్ద ఆశ్రయం పొందినట్లు పోలీసులు గుర్తించారు. సాదిక్ కదలికలను గుర్తించేందుకు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పోలీసు అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజ్లు, పాత పరిచయాలు, ప్రయాణ మార్గాలను పరిశీలిస్తూ పోలీసులు ఒక్కో ఆధారాన్ని సేకరించారు. కర్ణాటకలోని వాడి స్టేషన్ నుంచి సోలాపూర్, ముంబై, ఢిల్లీ మీదుగా అతని కదలికలను ట్రాక్ చేసి చివరకు ఉత్తరప్రదేశ్లోని మేరట్లో సాదిక్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి మరింత దూరం వెళ్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మతాంతర వివాహాలు, మోసపూరిత వేధింపులపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు వంటి నగరాల్లో మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఐపీఎస్, బిఎన్ఎస్ సెక్షన్లు 420 మోసం, 498A గృహహింస, 354 వేధింపుల కింద ఏటా వేల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. అయితే అధికారిక నేర రికార్డుల్లో లవ్ జిహాద్ అనే ప్రత్యేక నేర వర్గీకరణ లేకపోవడంతో మోసపూరిత మతాంతర వివాహాల శాతాన్ని విడిగా నమోదు చేయడం లేదు. దీంతో ప్రతి మతాంతర వివాహాన్ని లేదా విడాకుల కేసును ఒకే కోణంలో చూడలేమని చట్ట నిపుణులు చెబుతున్నారు. నేరంలో బలవంతం ఉందా, ఆస్తుల కొల్లగొట్టుడు ఉందా, లేక మతం మార్చాలని ఒత్తిడి ఉందా అనే ప్రాథమిక దర్యాప్తు వివరాల ఆధారంగానే కేసుల అసలు తీవ్రతను న్యాయస్థానాలు వర్గీకరిస్తున్నాయి. ఈ కేసులో మరో కీలకమైన కోణం సాదిక్కు ఎవరైనా సహకరించారా అనే ప్రశ్న. క్రీడా శిక్షణా కేంద్రాలు, సోషల్ మీడియా, విద్యా సంస్థలు వంటి ప్రాంతాల్లో యువతతో పరిచయాలు పెంచుకొని మోసాలకు పాల్పడే వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలించవచ్చు. అయితే ఈ ఘటన వెనుక పాత బస్తీ సంస్థలు లేదా విదేశీ నిధులతో పనిచేసే సంస్థల హస్తం ఉందనే ఆరోపణలకు ప్రస్తుతం స్పష్టమైన అధికారిక ఆధారాలు లేకపోతే వాటిని నిర్ధారిత నిజాలుగా చెప్పలేం. దర్యాప్తులో ఆధారాలు బయటపడితేనే ఈ కోణంపై స్పష్టత వస్తుంది. సాదిక్ ఖాన్ను పోలీసులు యూపీలోని మీరట్ వద్ద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతిపై కూడా సాదిక్ ఖాన్పై హత్య కేసు నమోదైంది. ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారిన అంశాలు సాదిక్ ఖాన్కు పరారీలో ఉన్న సమయంలో ఎవరు ఆశ్రయం ఇచ్చారు, ఆర్థికంగా లేదా ఇతర విధాలుగా ఎవరు సహకరించారు, సూసైడ్ నోట్లో పేర్కొన్న మత మార్పిడి ఒత్తిళ్లు, ఆస్తుల వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే ప్రశ్నలు. వీటిపై అతని బ్యాంకు లావాదేవీలు, ఫోన్ డేటా, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే పూర్తి నిజాలు బయటపడే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే నూకరాజు కుటుంబ విషాదం తెలుగు సమాజానికి ఒక తీవ్రమైన హెచ్చరిక. ప్రేమ, పరిచయం లేదా సంబంధం పేరుతో ఎవరైనా మోసం చేసినా, బెదిరించినా, బ్లాక్మెయిల్ చేసినా, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసినా బాధితులు భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. సమస్యలను కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. క్షణికావేశంలో ప్రాణాలను తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ పరిష్కారం కావు. చట్టపరమైన రక్షణ పొందే మార్గాలున్నాయి. ఈ ఘటనలోని ఆరోపణల నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉన్నప్పటికీ ఏ రూపంలోనైనా మోసం, వేధింపులు, బెదిరింపులు ఎదురైతే బాధితులకు అండగా నిలవడం సమాజం, కుటుంబం, పోలీసు వ్యవస్థ అందరి బాధ్యత. కేవలం అనురాగం, పరిచయం పేరుతో జరుగుతున్న కొన్ని ఘటనల వెనుక లోతైన వ్యవస్థీకృత వ్యూహముందా? అమాయక మహిళలు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుంటున్న ఈ పరిణామాల వెనుక పనిచేస్తున్న శక్తులు ఏంటి? దేశంలో సామాజిక ప్రశాంతతను దెబ్బతీయడానికి జనాభా మార్పులకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇతర విదేశీ నెట్వర్క్ల పాత్రపై వస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం? ఈ అంశాలపై భద్రతాపరమైన సవాళ్లు, అంతర్గత భద్రతపై ప్రభావాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. బయటికి సాధారణ పరిచయాలు లేదా వివాహాలుగా కనిపించే కొన్ని ఘటనల వెనుక మతపరమైన విస్తరణ ఆలోచనలు, తీవ్రవాద భావజాల ప్రభావం ఉందనే ఆరోపణలున్నాయి. యువతను ఒక నిర్దిష్ట భావజాలం వైపు ఆకర్షించడం, వారికి ఆర్థిక లేదా సాంకేతిక సహాయం అందించడం ద్వారా సామాజిక ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలు కొన్ని సంస్థలు చేస్తున్నాయనే అనుమానాలు దర్యాప్తుల్లో వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే PFIకి చెందిన కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ
ఎన్ఐఏ పలు దఫాలుగా సోదాలు నిర్వహించింది. ఈ దర్యాప్తుల్లో మత మార్పిడి నెట్వర్క్లకు సహకారం అందించారనే కోణంలో కూడా విచారణ జరిగింది. స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ ఆధారాలను పరిశీలించిన అధికారులు సమాజంలో విభేదాలు పెంచేందుకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేశారు. ముఖ్యంగా విజన్ 2047 పేరుతో ప్రచారంలోకొచ్చిన కొన్ని పత్రాలపై కూడా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. యువతను ఒక నిర్దిష్ట భావజాలం వైపు తీసుకెళ్లడం, వివిధ రంగాల్లోకి చొచ్చుకెళ్లడం వంటి అంశాలపై దర్యాప్తు జరిగింది. విద్యా సంస్థలు, క్రీడా శిక్షణా కేంద్రాలు, డిజిటల్ వేదికలను ఉపయోగించి వ్యక్తులను ప్రభావితం చేశారనే ఆరోపణలు కూడా నమోదయ్యాయి. ఈ దర్యాప్తుల్లో విదేశాల నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్న నిధుల లావాదేవీలు, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం వంటి అంశాలు కూడా పరిశీలనకొచ్చాయి. ఎన్ఐఏ విచారణలతో పాటు యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు చేసి పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెట్వర్క్లకు ఆర్థిక సహకారం ఎక్కడ్నుంచొస్తోంది, వాటి వెనుక ఎవరున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగింది. ఇలాంటి వ్యూహాల వెనుక దేశంలోని రాజ్యాంగ వ్యవస్థను, సామాజిక శాంతిని దెబ్బతీయాలనే ఉద్దేశం ఉందా అనే కోణంలో భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి. మతాల మధ్య ఉద్రిక్తతలు పెంచడం ద్వారా శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు జరిగితే అవి దేశ అంతర్గత భద్రతకు తీవ్రమైన సవాలుగా మారే అవకాశం ఉంది. సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ యాప్లు, టెలిగ్రామ్ గ్రూపులు, ప్రైవేట్ స్పోర్ట్స్ అకాడమీల వంటి వేదికలు కూడా వ్యక్తులను ప్రభావితం చేసేందుకు ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలున్నాయి. నకిలీ ప్రొఫైళ్లతో పరిచయం పెంచుకోవడం, మొదట స్నేహంగా దగ్గరవడం, ఆ తర్వాత వ్యక్తిగత బలహీనతలను ఆసరాగా చేసుకుని ఒత్తిడి చేయడం వంటి పద్ధతులపై కూడా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఇలాంటి ఘటనల వల్ల బాధితులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. కుటుంబాల్లో గొడవలు పెరగడం, సంబంధాలు దెబ్బతినడం, కొంతమంది బాధితులు తీవ్ర నిరాశకు లోనవడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇది కేవలం శాంతి భద్రతల సమస్యగా కాకుండా కుటుంబ, సామాజిక స్థాయిలోనూ పరిష్కరించాల్సిన అంశంగా మారుతోంది. మోసపూరిత మత మార్పిడులను కఠినంగా అడ్డుకోవాలి. అదే సమయంలో ప్రతి మతాంతర ప్రేమను లవ్ జిహాద్గా ముద్ర వేయకూడదు. యువత తమ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో భయపెట్టే సంబంధం కాకుండా నమ్మకమైన సంబంధం పెంచుకోవాలి. ఎవరైనా మోసం చేసినా, బెదిరించినా, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసినా దాన్ని దాచిపెట్టకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. మోసం, బలవంతపు మత మార్పిడి లేదా తీవ్రవాద ప్రేరణతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భద్రతా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలు సమన్వయంతో పనిచేయడం కీలకంగా మారింది. మొత్తంగా చూస్తే డిజిటల్ ప్రపంచంలో కొత్త పరిచయాలు చేసుకునే యువత, వారి తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. బెదిరింపులు, బ్లాక్మెయిల్, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం లేదా బలవంతపు మత మార్పిడి ఒత్తిళ్లు ఎదురైతే వాటిని దాచిపెట్టకుండా వెంటనే పోలీసులను, సైబర్ సెల్ను ఆశ్రయించాలి. సమస్య ఏదైనా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదు. చట్టపరమైన మార్గంలో పోరాడితే రక్షణ పొందే అవకాశం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. చూసారుగా, కాకినాడ ఘటన నుంచి దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్న ఇలాంటి మోసాల వెనుక ఉన్న కోణాలను, సోషల్ మీడియా పరిచయాలు, తప్పుడు గుర్తింపులు, బెదిరింపులు లేదా మత మార్పిడి ఒత్తిళ్ల విషయంలో యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
ఇలాంటి సమస్యలు ఎదురైతే భయపడకుండా వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పి పోలీసులను లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా చట్టపరమైన మార్గంలో సమస్యను ఎదుర్కోవడమే సరైన మార్గం. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతరం వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్.